జపాన్ నాగోయాలో సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగబోయే ఏషియన్ గేమ్స్ 2026 కోసం అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏకేఎఫ్ఏ 12 మంది ప్లేయర్స్ తో కూడిన ఇండియా కబడ్డీ స్క్వాడ్ ను అఫీషియల్ గా రిలీజ్ చేశారు. ఈ స్క్వాడ్ ను చూస్తే కొంతమంది సర్ప్రైజ్ అవ్వచ్చు. ఎందుకంటే నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్, భరత్ హుడా, నవదీప్, సృజిత్ సింగ్ లాంటి ప్లేయర్స్ కు ఈ స్క్వాడ్ లో చోటు దక్కలేదు. అలాగే ఈ మ్యాచ్లు జరిగే షెడ్యూల్ కూడా వచ్చేసింది. అసలు ఈ మ్యాచ్లు ఎప్పుడు జరుగుతాయి, ఎలా చూడాలి, అలాగే ఈ స్క్వాడ్ లో ప్లేస్ సాధించిన ప్లేయర్స్ ఎవరో అని తెలుసుకునే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను లైక్ చేసి చూడటం స్టార్ట్ చేయండి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, అంతకుముందు మనం ఇండియా టీం ఉన్న గ్రూప్స్ గురించి మాట్లాడుకున్నాం. మొత్తం 10 టీమ్స్ ను 2 గ్రూప్స్ గా డివైడ్ చేశారు. గ్రూప్ ఏ లో బంగ్లాదేశ్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, చైనీస్ తైపీ, జపాన్, ఇండియా టీమ్స్ ఉన్నాయి. గ్రూప్ బి లో నేపాల్, థాయిలాండ్, పాకిస్తాన్, మలేషియా, ఇరాన్ టీమ్స్ ఉన్నాయి. మన ఇండియా టీం ఆడే మ్యాచ్ల షెడ్యూల్ విషయానికి వస్తే, సెప్టెంబర్ 21న జపాన్ తో, సెప్టెంబర్ 22న రిపబ్లిక్ ఆఫ్ కొరియాతో, సెప్టెంబర్ 23న బంగ్లాదేశ్ తో, సెప్టెంబర్ 24న చైనీస్ తైపీతో మ్యాచ్లు జరుగుతాయి. ఈ మ్యాచ్లన్నీ మార్నింగ్ సెషన్ 6 నుంచి 11 మధ్యలోనే జరుగుతాయి. అంటే సెప్టెంబర్ 21 నుండి లేచిన వెంటనే కబడ్డీ మ్యాచ్లతో డే స్టార్ట్ అవ్వబోతుంది. అలాగే సెప్టెంబర్ 25న మార్నింగ్ సెషన్ లో సెమీఫైనల్ 1, ఆఫ్టర్నూన్ సెషన్ లో సెమీఫైనల్ 2 మ్యాచ్లు జరుగుతాయి. సెప్టెంబర్ 26న ఆఫ్టర్నూన్ సెషన్ లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. మన ఇండియా మెన్స్ టీమ్ కి సంబంధించిన మ్యాచ్ షెడ్యూల్ ఇది. ఈ మ్యాచ్లను మనం టీవీలో సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్స్ లో, మొబైల్లో అయితే సోనీ లివ్ యాప్ లో చూడొచ్చు. అలాగే పీకేఎల్ 13 కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి పీకేఎల్ ఎప్పుడంటే దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే ఇప్పటి వరకు ఏమీ లేదు. కానీ అన్అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం పీకేఎల్ 13 ఆక్షన్ అక్టోబర్ మధ్యలో జరగవచ్చు. అలాగే పీకేఎల్ మ్యాచ్లు డిసెంబర్ లో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మన ఇండియా ప్లేయర్స్ కు ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఉండటం వలన పీకేఎల్ లేట్ గా జరుగుతుంది. ఈ మ్యాచ్లు కంప్లీట్ అయిన తర్వాత మనం పీకేఎల్ 13 కి సంబంధించిన అప్డేట్స్ మనకు తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఏషియన్ గేమ్స్ 2026 కోసం ఏకేఎఫ్ఐ రిలీజ్ చేసిన మన ఇండియా కబడ్డీ స్క్వాడ్ ను చూసుకుంటే, రైడర్స్ అర్జున్ దేశ్వాల్, ఆశు మాలిక్, దేవాంగ్ దలాల్, డిఫెండర్స్ సునీల్ కుమార్, జైదీప్ దహియా, సుమిత్, గౌరవ్ ఖత్రి, రాహుల్ సేత్పాల్, అంకిత్ జగ్లాన్. ఆల్రౌండర్స్ అస్లాం మినందార్, పవన్ కుమార్ శరావత్, అయాన్ లోచబ్. ఈ 12 మంది ప్లేయర్స్ కు టీమ్ లో చోటు కల్పించారు. ఈ స్క్వాడ్ ను చూసుకుంటే ఎక్స్పీరియన్స్ అండ్ యంగ్ ప్లేయర్స్ తో సాలిడ్ గా ఉంది. 2023 ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ గెలిచిన టీంలోని ప్లేయర్స్ అయిన అర్జున్ దేశ్వాల్, సునీల్ కుమార్, పవన్ శరావత్ మరియు అస్లాం మినందార్ మాత్రమే గోల్డ్ మెడల్ ని డిఫెండ్ చేసుకోవడానికి ఈ స్క్వాడ్ లో చోటు దక్కించుకొని వస్తున్నారు. ఏకేఎఫ్ఐ మరియు సెలెక్టర్లు కలిసి స్క్వాడ్ ని అయితే రిలీజ్ చేశారు. కానీ ఈ టీమును లీడ్ చేసే కెప్టెన్ ఎవరు అనేది ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ప్రెజెంట్ అయితే 12 మెంబర్స్ ఫైనల్ స్క్వాడ్ ను మాత్రమే రిలీజ్ చేశారు. అయితే ఈ టీమ్ ను లీడ్ చేయడానికి మెయిన్ గా 3 ప్లేయర్స్ కెప్టెన్సీ రేస్ లో ఉన్నారు. పవన్ కుమార్ శరావత్ గత ఏషియన్ గేమ్స్ లో పవన్ కెప్టెన్సీలోనే ఇండియా గోల్డ్ మెడల్ గెలిచింది. కాబట్టి మళ్ళీ పవన్ కి కెప్టెన్సీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సునీల్ కుమార్ ప్రో కబడ్డీ లీగ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ ఎక్స్పీరియన్స్ డిఫెండర్ గా ఉన్నాడు. అలాగే కెప్టెన్ గా కూడా టీమ్ ను లీడ్ చేసే ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకొక ప్లేయర్ గా అస్లాం మినందార్ ఇండియా కబడ్డీ టీమ్ లో యంగ్ అండ్ ఫామ్ లో ఉన్న ఆల్రౌండర్ ప్లేయర్ గా, అలాగే పీకేఎల్ లో కూడా పూణే టీమ్ ను లీడ్ చేసిన సక్సెస్ఫుల్ కెప్టెన్ గా నిలిచాడు. పీకేఎల్ లో లాస్ట్ సీజన్ లో ఇంజురీస్ వల్ల అవైలబుల్ గా లేడు. సో పవన్ ఫిట్నెస్ తో అన్ని మ్యాచ్లకు ఆడగలిగితే పవన్ శరావత్ కెప్టెన్ గా ఉంటాడు. లేదంటే ఈ ఇద్దరిలో ఒకరు కెప్టెన్సీ చేసే అవకాశం లభిస్తుంది. ఈ 3 ప్లేయర్స్ లో ఎవరు కెప్టెన్సీ చేస్తే బాగుంటుంది? అలాగే ఈ 12 మెంబర్స్ స్క్వాడ్ నుండి మీరు అనుకుంటున్న ప్లేయింగ్ 7 ను కామెంట్ చేయండి. ఈ స్క్వాడ్ లో ప్లేస్ దక్కించుకోలేని ప్లేయర్స్ లో నవీన్ కుమార్, భరత్ హుడా, నవదీప్, సృజిత్ సింగ్ తో పాటు మనేందర్, నితిన్ రావల్, గుర్దీప్, నితీష్ కుమార్, నవదీప్, అంకుష్ రాఠీ, సౌరభ్ నందల్, శుభం షిండే ఉన్నారు. ఈ వీళ్లను సెలెక్ట్ చేయకపోవడానికి సెలెక్టర్లు అఫీషియల్ గా ఎలాంటి కారణాలు చెప్పలేదు. అయితే మీడియాలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మెయిన్ గా వీళ్ళు రీసెంట్ గా ఫామ్ లో లేకపోవడం, ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ అండ్ హెవీ కాంపిటీషన్ ఉండటం, అలాగే యంగ్ అండ్ బ్రిలియంట్ ఫామ్ లో ఉన్న ప్లేయర్స్ ను సెలెక్ట్ చేయటం, 12 మెంబర్స్ తోనే స్క్వాడ్ ఉండాలనే రూల్ వలన ఈ ప్లేయర్స్ కు టీమ్ లో చోటు దక్కలేదు. మన దగ్గర ఉన్న స్క్వాడ్ లో రైడింగ్ లో అర్జున్ దేశ్వాల్, ఆశు మాలిక్, పవన్, అస్లాం, అయాన్, దేవాంకులతో ఎక్స్పీరియన్స్ అండ్ ఫామ్ లో ఉన్న యంగ్ ప్లేయర్స్ తో స్ట్రాంగ్ గా ఉంది. డిఫెన్స్ లో కూడా సునీల్, జైదీప్, సుమిత్, అంకిత్, గౌరవ్ ఖత్రి, రాహుల్ సేత్పాల్ తో స్ట్రాంగ్ గా ఉంది. బట్ పీకేఎల్ 12 లో ఆశు, అస్లాం కొంచెం ఫామ్ డిప్ అయ్యారు. ఈ 12 మంది ప్లేయర్స్ నుండి ప్లేయింగ్ 7 ను సెలెక్ట్ చేయాలంటే కొంచెం కష్టమే. బట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 7 చూసుకుంటే రైడర్స్ గా పవన్ శరావత్, అస్లాం మినందర్ ఆర్ అయాన్,
డిఫెన్స్ లో సునీల్ కుమార్, జయదీప్ దహియా, సుమిత్ ఆర్ అంకిత్, గౌరవ్ ఆర్ రాహుల్ సేత్పాల్ ఉండే అవకాశాలు ఉన్నాయి. రైడింగ్ లో అయాన్ దేవాంగ్ కాంబో ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ పీకే 11 లో చూసాం. వీళ్ళ కాంబోకి ఎక్స్పీరియన్స్ ప్లేయర్ పవన్ శరవత్ కూడా యాడ్ అయితే ఇండియా రైడింగ్ కు తిరుగుండదనే చెప్పాలి. ఈ ముగ్గురు రైడింగ్ లో రైజ్ అయితే అపోనెంట్ డిఫెన్స్ కు చుక్కలు కనిపిస్తాయి. అలాగే రైడింగ్ లో పవన్ అర్జున్ దేశ్వాల్ కాంబినేషన్ కూడా ఇంప్రెసివ్ గా ఉంటుంది. పీకేఎల్ లో కొన్ని మ్యాచ్లు మనం ఈ కాంబినేషన్ లో కూడా చూసాం. కవర్ డిఫెన్స్ లో సునీల్, జయదీప్ కాంబినేషన్ కు ఫిక్స్ అయిపోవాలి. కార్నర్ డిఫెన్స్ లో సుమిత్, అంకిత్, గౌరవ్ ఖత్రి, రాహుల్ లో ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ నలుగురు ఫామ్ లో ఉన్న ప్లేయర్స్ కాబట్టి కార్నర్ కాంబినేషన్ కూడా సెట్ అయితే ఇండియా డిఫెన్స్ కు తిరుగుండదని చెప్పాలి. బట్ కవర్ డిఫెన్స్ లో సునీల్, జయదీప్ కాంబినేషన్ సెట్ అవ్వకపోతే బ్యాకప్ లో ఒక ప్లేయర్ కూడా టీంలో లేరు. ఆల్రౌండర్స్ గా ఉన్న అస్లాం, పవన్ ఆ ప్లేస్ ను రిప్లేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సునీల్, జయదీప్ మీద పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉందని చెప్పాలి. గ్రూప్ స్టేజ్ లో మనకు పెద్ద కాంపిటీషన్ ఇచ్చే టీమ్స్ లేవు. బట్ అలానే లైట్ తీసుకుంటే సెమీస్ చేరటం కష్టం అవుతుంది. ఒకవేళ సెమీస్ లో ఇరాన్ లాంటి స్ట్రాంగ్ టీమ్ తో మ్యాచ్ వస్తే అప్పుడు ఇండియా టీం నుండి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందో చూడాలి. గత ఏషియన్ గేమ్స్ లో మన ఇండియా టీం ఇరాన్ టీం ను ఓడిస్తూనే ఉంది. కానీ కబడ్డీలో ఇండియా వర్సెస్ ఇరాన్ టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే ఎంత హైప్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ ఏషియన్ గేమ్స్ లో కూడా మన ఇండియా టీం గోల్డ్ మెడల్ సాధిస్తుందా లేదో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.